ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ఇప్పటి వరకు మరో 7 ఆచూకీ లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. గ్రేసీ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో చిక్కుపోయిన కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలకు టీబీఎం అవశేషాలు అడ్డుగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టన్నెల్లో పెద్ద ఎత్తున కూలిపోయిన బురద, మట్టిలో కూరుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు 31 రోజులుగా వారి కోసం ఏదైతే గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. అయితే ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం చేస్తున్న ప్రయత్నాలు కొంత ఫలించడం లేదని కూడా మనం చెప్పొచ్చు. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ర్యాక్ మైనర్స్, ఆర్మీ బృందాలు సొరంగంలో బురద మట్టిని తొలగిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక కాడవర్ డాగ్స్ ఏదైతే గుర్తించిన D1, D2 ప్రదేశాల్లో 7 మీటర్ల మేర బురద తవ్వినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని కూడా మనకు తెలుస్తా ఉంది. సహాయక బృందాలు సొరంగం ముఖద్వారం వైపు మట్టి తొలగించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సొరంగంలో తవ్వకాలకు ఒకవైపు కన్వేయర్ బెల్ట్, మరోవైపు డీవాటరింగ్ పైపుల అవశేషాలు అడ్డు వస్తున్నాయి. అడుగడుగున టీబీఎం ఏదైతే అవశేషాలు ప్రొక్లైన్ తవ్వకాలకు అడ్డుపడుతున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా తెలుస్తా ఉంది. డ్రిల్ మిషన్లతో మట్టిని తవ్వి పక్కకు వేసి ప్రొక్లైన్లతో కన్వేయర్ బెల్ట్ పై బయటకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకంగా భావిస్తున్న ప్రదేశం నుంచి నీటి ఊట క్రమంగా పెరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు గల్లంతైన 7 ఆచూకీ కోసం అయితే దాదాపు 12 రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వారి బంధువులు కూడా ఇంతవరకు తమ వారి జాడ కానడంతో ఏదైతే తెలపకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చీఫ్ తో ఈ రోజు హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంతవరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ పై చర్చించనున్నట్టు, అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి తీసుకోవాలి, అంటే ఇంకా ముందుకు ఎట్లా ఎక్విప్మెంట్ తో ఏదైనా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందా అన్న కీలకమైన అంశాలపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ పై కూడా పలు సూచనలు కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే దేశంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందం కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఏదైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు లోపల భారీ ఎత్తున కూరుకుపోయిన బురద మట్టి ఒకటి, ఉబికి వస్తున్న నీరు, తర్వాత టీబీఎం శకలాలు కూడా కొంత అడ్డం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిని అధిగమించుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే నిరంతరం సహాయ చర్యలు నిమగ్నమై ఉన్నాయి. గల్లంతైన 7 కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నప్పటికీ ఏదైతే పనుల్లో ఈ ప్రతిష్టం నెలకొన్నది కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.